మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 04068334455. విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంపైన భారీగా అవినీతి జరిగింది. వాటికి సంబంధించినటువంటి దానిపైన కమిషన్ ఎల్ నరసింహారెడ్డి దీనిపైన విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికీ రఘు కలిశారు, కోదండరాం కలిశారు, ఇప్పటికే కేసీఆర్ కూడా లేఖ రాశారు. దీని మీద భారీగా చర్చ సాగుతూ ఉంది. దీనికి సంబంధించి రఘు అటెండ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీరోలుగా పనిచేశారు. జేఏసీ చైర్మన్గా ఉన్నారు, విద్యుత్ జేఏసీగా. రఘు ఉన్నారు. రఘుగారు నమస్తే. నమస్తే. అసలు ఏం చెప్పారు, ఏం అడిగారు? ఎందుకంటే దీని గురించి భారీగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్కి సంబంధించిన దాంట్లో ఏం అక్రమాలు జరిగాయి, ఏమేమి జరిగాయి అనుకుంటారు? మీరు ఇంతకుముందుకు ఏం చెప్పారు? మీరు ఏం చెప్పారు అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు కమిషన్ పరిధిలో పెట్టారు వాళ్ళు. మొట్టమొదటిది ఏంటంటే ఎంఓయూ రూట్లో, అంటే ఛత్తీస్గఢ్తో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకొని ఒప్పందం ఎందుకు చేసుకున్నారు, ఎంఓయూ రూట్లో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు, ఎంఓయూ రూట్లో ఎందుకు చేసుకున్నారు, కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఎందుకు చేసుకోలేదు అనేది మొదటి కీలకమైన అంశం. అప్పుడు ప్రభుత్వాలు చెప్పినవి ఏంటంటే ఎంఓయూ రూట్ అయితే తొందరగా అయిపోతుంది, అప్పుడు రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున విద్యుత్ కొరత ఎదుర్కొంటుంది, కాబట్టి ఎంఓయూ రూట్ అనేది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అట్లనే ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి చాలా తక్కువ ధరకు ₹3.90 వస్తుంది, కాబట్టి మేము ఎంఓయూ రూట్లో చేసుకున్నాము. అట్లనే పీపీఎల్ కూడా అయిపోయినాయి, దానికి రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం చెప్పింది, కాబట్టి దాంట్లో ఏమీ తప్పు జరగలేదనేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందానికి ఇంతవరకు పీపీఏకు అనుమతి లేదు. ఇప్పుడు వీళ్ళు మొట్టమొదట ఒక ఎంఓయూ చేసుకున్నారు, మన 2 రాష్ట్రాల మధ్యలో ఎంఓయూ జరిగింది. ఈ ఎంఓయూ జరిగిన తర్వాత దాని ఆధారంగా 2 రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాన్ని తీసుకొచ్చి రెగ్యులేటరీ కమిషన్ ఆమోదానికి పెట్టారు. రెగ్యులేటరీ కమిషన్ ఏం చేసిందంటే అప్పుడు పబ్లిక్ హియరింగ్స్ కండక్ట్ చేసింది. హియరింగ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేశారు వాళ్ళు. ఆ ఆర్డర్లో 2 అంశాలు ఉన్నాయి. మేమైతే ఆమోదం ఇప్పుడు ఇవ్వట్లేదు, మీరు చేయాల్సింది ఏంటంటే మేము ఇప్పుడు చాలా అంశాలను తీసుకొస్తున్నాము, చాలా అమెండ్మెంట్స్ను, సజెషన్స్ను, మాడిఫికేషన్స్ను చెప్తున్నాము. ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్తో మాట్లాడి మార్పులు చేర్పులు చేసి మా దగ్గరికి మళ్ళీ రండి, అప్పుడు మేము అనుమతిస్తామని చెప్పారు. ఇప్పుడు 2017 ఏప్రిల్లో ఆర్డర్ ఇస్తే, ఇంట్రీమ్ ఆర్డరు, ఇప్పటివరకు కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి రాలే. కాబట్టి ఒక అనుమతి ఉన్న, అప్రూవల్ ఉన్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. కాకపోతే రెగ్యులేటరీ కమిషన్ అప్పుడు ఏం చెప్పిందంటే ₹3.90 ప్రొవిజనల్గా మేము అనుమతిస్తున్నాం. ప్రొవిజనల్గా అంటే ఏంటి? టెంపరీగా. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తే మీకు టెంపరీ లైసెన్స్ ఇస్తారు ఫస్ట్, కానీ టెంపరీ లైసెన్స్ ఇస్తే పర్మనెంట్గా మీరు దాని మీద తిరగొచ్చని కాదు. టెంపరీగా మీకు ప్రొవిజనల్గా 390 అని చెప్పారు వాళ్ళు. ఆ 390 ఆధారంగా పెట్టుకొని ఈ లోపల ఛత్తీస్గఢ్తో నెగోషియేట్ చేసి ఆ పీపీ అప్రూవల్ తీసుకొని ఉండాల్సిందే. కానీ మన డిస్కామ్లో అది చేయలేదు. దానివల్ల ఏమైందంటే ఒప్పందం లేకపోయేసరికి అనేక ఇబ్బందులు తలెత్తినాయి. వాళ్ళు పూర్తి స్థాయిలో విద్యుత్తును సరఫరా చేయలేదు. 1000 మెగావాట్లు సరఫరా చేయాలి, 1000 చేయకుండా 200 మెగావాట్లకు తగ్గించారు 2022 నాటికి. తర్వాత పూర్తిగా ఆపేశారు. వీటి వల్ల మనకు అనేక సమస్యలు వచ్చినాయి. దీంట్లో ప్రధానమైన సమస్య ఈ తక్కువ చేసిన విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బహిరంగ మార్కెట్లో మనం కొన్న వల్ల 2000 నుంచి 3000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. అట్లనే వాళ్ళు 200 మెగావాట్లు అసలు సరఫరా చేయకున్నా సరే మనము పవర్ గ్రిడ్కు, ట్రాన్స్మిషన్ లైన్కు పేమెంట్లు చేయాలి. సో అక్కడ తప్పు ఛత్తీస్గఢ్ది, కానీ భారం మొత్తం తెలంగాణకు పడ్డది. అదేదో ఎన్టీపీసీ వాళ్ళు కొద్దిగా సరఫరా తక్కువ చేసినా మనం పే చేస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తగ్గించేశారు, అట్లనే బొగ్గు సరఫరా లేక తగ్గించేశారు. ఇంత తగ్గినా సరే మనం పూర్తి స్థాయిలో విద్యుత్ మన కారిడార్ ఛార్జెస్ పే చేస్తున్నాము. దాదాపు ఇప్పటికే 635 కోట్ల రూపాయలు ఇప్పటికే పే చేసామని చెప్తున్నారు. సో ఇట్లా ఇంకా పెనాల్టీలు ఇవన్నీ కూడా కట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయి. 1000 కోట్ల రూపాయలు కేవలం ఛత్తీస్గఢ్ వల్ల మన మీద భారం పడింది. మీరు గతంలో కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. సమయంలో మీరు కూడా సూచన చేసినామని చెప్తా ఉన్నారు. అప్పుడు ఆ తర్వాత రిటైర్డ్ ఉద్యోగులతో కూడా మాట్లాడామని చెప్తా ఉన్నారు. నిన్న జగదీశ్వర్ రెడ్డి కూడా మాట్లాడారు, విద్యుత్ శాఖ మాజీ మంత్రి. మీరేం చెప్పారు అప్పుడు సజెషన్? ప్రభుత్వం ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయింది? అంటే మేము కమిషన్ ముందు మొత్తం డీటెయిల్డ్గా చెప్పాము. కమిషన్ కూడా మేము మేము చెప్పిన దాంట్లో 80% ఆమోదించింది. మొత్తం మేము చెప్పిన సూచనలు, సలహాలన్నీ కూడా, ఈ అమెండ్మెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు రాశారు అందులో. అంటే నేను ఒక్కడే కాదు, ఇంకా 2-3 కూడా సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇవన్నింటిని కలుపుకొని రెగ్యులేటరీ కమిషన్ అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసింది. ఆ అమెండ్మెంట్స్ అన్నింటినీ అక్కడ ఛత్తీస్గఢ్తో మాట్లాడి చేస్తుంటే ఛత్తీస్గఢ్ ఒప్పుకుంటే ప్రాబ్లం లేదు, ఒప్పుకోకుంటే మనము పీపీఏతో ముందుకు పోయేవాళ్ళం కాదు, ఇంత సమస్య వచ్చేది కాదు. అది ఇప్పుడు
స్టాండర్డ్ బిడ్డింగ్ ఎంఓఏ అంటున్నారు. రెండిట్లో డిఫరెన్స్ ఏంది? ఇది ఎందుకు నష్టం జరిగింది అనుకుంటారు? జరిగితే ఏ రకంగా ఎంత మేర జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది? ఎన్ని ఎక్స్ప్లెయిన్ అంటే ఎంఓయూ అంటే ఇప్పుడు నాకు విద్యుత్ కావాలి, ఒక 100 యూనిట్లు కావాలి. ఇప్పుడు మీ దగ్గర విద్యుత్ ఉందని మీరు చెప్తున్నారు. మీతో మాట్లాడుకొని ఒక రేట్ అనుకొని మీతో ఒప్పందం చేసుకుంటే ఎంఓయూ రూట్ అవుతుంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటేనేమో మిమ్మల్ని అడగను నేను, నాకు 100 యూనిట్లు కావాలి, ఎవరు తక్కువ ధరకు సరఫరా చేస్తే వాళ్ళు నాకు చెప్పొచ్చు, ఎవరు తక్కువకుంటే వాళ్ళతో నేను ఒప్పందం చేసుకుంటా. దాన్ని కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్ అంటారు. అంటే కంపల్సరీ కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో కొనాలని ఉంది. ఒకవేళ కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుంటే రెగ్యులేటరీ కమిషన్ను కన్విన్స్ చేసి ఒప్పందం చేసుకోవాలని మన నిబంధనలు ఉన్నాయి. అటు కాంపిటేటివ్ బిడ్డింగ్ పోలేదు, ఇటువైపు పీపీఏను కూడా ఫైనలైజ్ చేసుకోలేదు. అందుకల్ల ఈ 1000 కోట్ల భారం అనేది తెలంగాణ మీద పడింది. భద్రాద్రికి సంబంధించి, తర్వాత యాదాద్రికి సంబంధించి అంటే భద్రాద్రి యాదాద్రికి సంబంధించి ఈ పవర్ ప్లాంట్ కట్టే బాధ్యత అనేది ఎన్టీపీసీ వాళ్ళ మన బిహెచ్ఎల్ వాళ్లకు నామినేషన్ ప్రకారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని చెప్తే వాళ్ళు ఏమని చెప్తున్నారు, మాకు బిడ్డింగ్కి పోవాలంటే 1 year 2 years పడుతుంది, లేట్ అయిపోతుంది, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఎక్కువ ఉంది అనుకుంటూ చెప్తున్నారు. ఒక పవర్ ప్లాంట్ కడితే దాని లైఫ్ 20 సంవత్సరాలు కనీసం ఉంటుంది. ఇంకా ఎక్స్టెండ్ చేస్తే 40 ఏళ్ళు కూడా పోవచ్చు. జస్ట్ 1 year కోసము మనము 30 ఏళ్ల పాటు అధిక భారాలు మోయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మేము చెప్పదలుచుకుంది, కాంపిటేటివ్ బిడ్డింగ్ పోయి ఉంటే 1000 కోట్ల భారం మనకు తగ్గేది అనేది మొదటి పాయింట్. రెండోది, బిహెచ్ఎల్కి సంబంధించి ఒక ప్రభుత్వ రంగ సంస్థ, దాని మీద సమస్యలు ఏముంటాయి, ఒక ప్రభుత్వానికి మధ్య ఒప్పందం ఉంటే ఏ విధమైన సమస్యలు ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. మేము ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, ఇటువైపు ఉన్నది ఏంటి, జెన్కో, డిస్కామ్లు. ఇంకో ప్రభుత్వ రంగ సంస్థను కింద నుంచి లేపాలనే ఉద్దేశంతో మన జెన్కోను మన డిస్కామ్లను ముంచడం కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, బిహెచ్ఎల్ గురించి నేను చెప్పడం కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక నివేదిక 2017లో ఇచ్చింది. 2013 నుంచి దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉందని చెప్తూ, ఒక్క కాంపిటేటివ్ బిడ్డింగ్లో కూడా 2015-16లో ఒక్క బిడ్డింగ్లో కూడా వాళ్ళు సెలెక్ట్ కాలేదు. 0 వాళ్ళది సక్సెస్ రేటు. 2014-15లో 44%, అంతకుముందు 88 ఉండే. కానీ రాను వచ్చి 0% కాంపిటేటివ్ బిడ్డింగ్లో వాళ్ళకి రాలే. వాళ్ళు కోట్ చేసిన రేటు కూడా 80% వరకు ఎక్కువ ఉంటుంది అనేసి కాగ్ తన రిపోర్ట్లో చెప్పింది. సో మరి అంత ఎక్కువ ధరకు కోట్ చేసి మనకు అది తగ్గి ఉంటే కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోతే డెఫినెట్గా మనకు తగ్గిపోయేది అదంతా కూడా. కాబట్టి మేము చెప్పింది ఏంటంటే, బిహెచ్ఎల్ అనే సంస్థను కాపాడడం అనేది ఒక ఉన్నతమైన లక్ష్యమే, దాంట్లో మేమేమి కాదనట్లేదు. కాకపోతే బిహెచ్ఎల్ను నిలబెట్టడానికి తెలంగాణ డిస్కామ్ను, తెలంగాణ జెన్కోను నష్టాల్లోకి నెట్టడం అనేది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. మిషనరీకి సంబంధించి క్రిటికల్, సూపర్ క్రిటికల్ ఈ విద్యుత్ దీని గురించి చెప్తా ఉన్నారుగా, ఎందుకు ప్రభుత్వం ఆ రకంగా ఎంచుకోవాల్సి వచ్చింది, దానివల్ల జరిగిన నష్టం ఏంది, ఫ్యూచర్లో ఎంత భారం పడే అవకాశం? అంటే ఇక్కడ ఒక వాదన ఏం జరుగుతుందంటే, సబ్ క్రిటికల్ కూడా చాలామంది వాడుతున్నారు, సబ్ క్రిటికల్ వాడడం వల్ల నష్టం లేదు, సూపర్ క్రిటికల్ అనేది కంపల్సరీ కాదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు మన సబ్ క్రిటికలా సూపర్ క్రిటికలా అనే నిర్ణయం ఏ పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది అనేది ముఖ్యం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, 2010లో ఇండియా బుల్స్, తర్వాత దాని పేరు రతన్ ఇండియా లాగా మార్చారు, ఒక ప్రైవేట్ కంపెనీ మహారాష్ట్రలో నాసిక్ అనే ప్లేస్లో వాళ్ళు పవర్ ప్లాంట్ కట్టాలనుకున్నారు. దానికోసం బిహెచ్ఎల్తోనే బాయిలరు, టర్బైన్, జనరేటర్ సప్లై చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఒక సమస్య ఏమొచ్చిందంటే, ప్రైవేట్ కంపెనీ వాడు పేమెంట్లు చేయకుండా ఆపేసాడు. వాడి దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి లెటర్ ఆఫ్ క్రెడిట్ వీళ్ళు ఓపెన్ చేసి ఉండాల్సి ఉండే, బిహెచ్ఎల్ వాళ్ళు ఓపెన్ చేయలేదు. అది చాలా సిగ్నిఫికెంట్ బ్లండర్, అది కాగ్ తన రిపోర్ట్లో కూడా చెప్పింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమైంది, వీడు మెషినరీ సప్లై చేస్తున్నాడు, వాడు పేమెంట్లు చేయట్లేదు. ఆఖరికి బిహెచ్ఎల్ క్యాన్సిల్ చేసుకుంది. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మిషనరీ అంతా 2012 నుంచి బిహెచ్ఎల్ గోడౌన్లలో పడి ఉంది. ఆఖరికి ఏం జరిగింది, ఆ మిషనరీ అంతా తీసుకొచ్చి తెలంగాణకు అప్పచెప్పినారు. ఆ మిషనరీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టింది. వాళ్ళు ఎందుకు సబ్ క్రిటికల్ చేసుకున్నారు, 2010లో వాళ్ళు పెద్ద ఎత్తున ప్లాంట్లు కట్టాలనుకుని ప్రైవేట్ వ్యక్తులందరూ 270 మెగావాట్ యూనిట్లు పెద్ద ఎత్తున 20-25 యూనిట్ల వరకు వాళ్ళు అప్పుడు ఆర్డర్ ఇచ్చారు బిహెచ్ఎల్కు. అప్పుడు నేపథ్యం వేరు, ఇప్పుడు నేపథ్యం వేరు. కాబట్టి బిహెచ్ఎల్ తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దింది వాళ్ళ ఇన్ఎఫిషియన్సీని కానీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీని కానీ. మనం ఆలోచించి ఒక ఛాయిస్ లాగా తీసుకోలే, ఒక కంపల్షన్ లాగా తీసుకున్నాం. కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీ మీద అంతకన్నా ఎక్కువ డిస్కషన్ అవసరం లేదనుకుంటున్నాను. ఇప్పుడు ఆ విద్యుత్ సంబంధించినటువంటి కొనుగోళ్ల వల్ల జరిగినటువంటి నష్టం 6,000 కోట్లు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే నేను ఆ లెక్కలు చూడలేదు, కానీ 1000 కోట్లలో అయితే నష్టం జరిగింది. అది క్లియర్గా నేను చెప్పాను. బహిరంగ మార్కెట్లో కొనడం వల్ల 2,000 నుంచి 3,000 కోట్లు కేవలం ఛత్తీస్గఢ్తోనే మనకు నష్టం వచ్చింది. అట్లనే మన భద్రాద్రి నుంచి ఏటా 350 కోట్ల రూపాయలు సబ్ క్రిటికల్ వల్ల నష్టం వస్తుంది. యాదాద్రి నుంచి దాదాపు 1,600 కోట్ల రూపాయలు, వైట్ పేపర్లో 800 అన్నారు కానీ నేను లెక్కేసి చూపెట్టాను సార్కి. 1,600 కోట్ల రూపాయలు ఏడాదికి నష్టం వస్తుంది. అంటే 1000 కోట్లలో మనకు నష్టం జరుగుతుంది. అది
కేసీఆర్ లేఖ రాశారు, 12 పేజీల లేఖ రాశారు. ఆ లేఖ మీరు కూడా గమనించుంటారు. లేఖలో తెలంగాణ అసలు విద్యుత్ సంక్షోభంలో ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ఆ పరిస్థితులు అన్నీ తెలుసు అనేటువంటిది, కమిషన్ నుంచి కూడా నరసింహారెడ్డిని తప్పుకోమనేటువంటి సూచన లేఖలో రాశారు. చాలా అంశాలు రాశారు, వాటిపైన మీరు ఏం చెప్తారు? చూశారు కదా? అంటే అప్పుడున్న సందర్భంలో తీసుకోవాల్సిన కానీ నిబంధనలను పట్టించుకోకుండా చేయడం అనేది ఎంత ఎమర్జెన్సీ ఉన్నా మీరు ఒక 10th ఫ్లోర్లో ఉన్నారు, ఫైర్ పొగ వస్తుంది, దాని మీద దూకేస్తారా? దూకరు కదా. స్టెప్స్ ఉన్నాయా, లిఫ్ట్ ఉందా, పని చేస్తుందా లేదా అని చూసుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ దూకడం కాదని అంటున్నాం మేము. వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మేము చెప్పినాము అన్ని ఆప్షన్స్ కూడా చెప్పినాము, ఇది చేయండి ఇది చేయండి అని చెప్పినాము. ఇప్పుడు మనము ఆ భారాలు మోస్తున్నాం. ఇది మొత్తానికి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన భారీగా అవినీతి జరిగింది, దానిపైన ప్రజలపైన భారం పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రఘు చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సూచన కూడా చేశాము, కాకపోతే ప్రభుత్వం వాటిని పరిశీలించలేకపోయింది. సో మొత్తానికి కమిషన్ కూడా హాజరయ్యారు. విద్యుత్ జేఏసీ చైర్మన్గా ఉన్నారు రఘు. పూర్తి విషయాలు వెల్లడించాము, అప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వానికి చెప్పినటువంటి విషయం కానీ రిటైర్డ్ ఇంజనీర్లకు చెప్పినటువంటి విషయం కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. సో భారీగా భారం పడుతూ ఉంది దీనివల్ల అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కడిగర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.